ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. అవును. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది టీడీపీలో ఉన్న నేతలు అంటున్నారు. జనసేన కార్యకర్తలు లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు. సో అసలు ఈ డెసిషన్ అనేది కరెక్టా రాంగా? అన్న ఈ డెసిషన్ అనేది రాంగ్ అన్న. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది దాదాపు ఒక సీఎం లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్లో చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంకు వాల్యూ పెరగడానికి కారణం ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటి మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ చేసే తన నిమగ్నమైనటువంటి తన పరిపూర్ణమైనటువంటి పనిని తనకు ఇచ్చిన పనిని బాగా సక్రమంగా చేస్తున్నాడు. సో తనకి ఇచ్చినటువంటి గ్రామీణ నిర్మాణ శాఖ కానీ తర్వాత తనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ సో వీటిని ఫాలో చేసుకుంటూ తనకి ఇచ్చిన శాఖలన్నీ మొత్తం అన్నిటిని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. సో తనకు తాను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు నారా లోకేష్కి ఇచ్చారనుకోండి, నారా లోకేష్ అయినా పని చేయాల్సిందే. సో పని చేయాల్సింది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్. దానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఫేమస్ అయ్యాడంటే తన పనిని తాను చేసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళు కొందరు మంత్రులు ఏం చేశారంటే జీర్ణించుకోలేక రెండో సీఎంగా నారా లోకేష్ ఉండాలంటున్నారు. అది తప్పండి. ఉండకూడదని కాదు, తప్పండి, అనకూడదు.